అమెరికా ఫస్ట్ అంటూ ఇప్పటికే పలుమార్లు భారత్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆ తరహా కామెంట్స్ చేశారు. వాషింగ్టన్ లో జరిగిన ఏఐ సమ్మిట్ లో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు భారత్ సహా అన్ని ఇతర దేశాల్లో హైరింగ్ ను నిలిపివేయాలని, అమెరికా వాసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గట్టి హెచ్చరిక చేశారు. అసలు ట్రంప్ ఎంతలా ఎందుకు ఇండియాను విమర్శిస్తున్నట్లు? ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదం కొత్త విషయం కాదు. దీనివల్ల అమెరికన్ ఎకానమీ పైన తీవ్ర ప్రభావం పడిన తన ధోరణిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏఐ సమ్మిట్ లోనూ ఇది కనిపించింది. దశాబ్దాలుగా ఇక్కడి టెక్ కంపెనీలు రాడికల్ గ్లోబలిజం కి పాల్పడుతున్నాయని, దీనివల్ల లక్షలాది మంది అమెరికన్ పౌరులు మోసపోతున్నామన్న భావనకు లోనవుతున్నారని, అమెరికా ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకుని చైనాలో కంపెనీలు పెట్టడం, భారతీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఐర్లాండ్ లో లాభాలు పొందడమేంటని ప్రశ్నించారు. తన హయాంలో టెక్ ఇండస్ట్రీ ఈ తరహా చర్యలకు పాల్పడటాన్ని అనుమతించేది లేదని హెచ్చరించారు. టెక్నాలజీ కంపెనీలన్నీ అమెరికాలోనే ఉంటాయి, అమెరికా ముందు అన్న నినాదాన్ని స్వీకరించాలి, మేం కోరేది అదే అని గట్టిగా చెప్పాలి. ఏఐ రేస్ లో ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా జాతీయవాదం, దేశభక్తి అవసరం. అది సిలికాన్ వ్యాలీలోనే కాదు, దాని అవతల కూడా అవసరమే అని అన్నారు. ఈ సందర్భంగా 3 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన ట్రంప్ సంతకం చేశారు. ఏఐ రంగంలో గ్లోబల్ లీడర్ గా ఎదగడానికి డేటా సెంటర్ల నిర్మాణం, ఇతర ఆధునిక సాంకేతికతను వేగవంతం చేయడం అనేది అందులో మొదటిది. ఏఐ అభివృద్ధికి ప్రభుత్వ నిధులు అందించడానికి అవసరమైన విధి విధానాలు రెండోది. ఏఐని ఉపయోగించుకోవడంలో వైట్ హౌస్ కార్యాచరణ ప్రణాళిక మూడవది. ఏఐలో అమెరికా ఇప్పటికే అగ్రస్థానంలో ఉండగా చైనా ద్వితీయ స్థానంలో ఉంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎన్మీడియా వంటి కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఏఐలలో ముందున్నాయి. అమెరికన్ కంపెనీలు భారత్ లో వ్యాపారం చేయటాన్ని ట్రంప్ అనేక సందర్భాల్లో వ్యతిరేకించారు. టెస్లా భారత్ లో అడుగుపెట్టడంపై అభ్యంతరం తెలిపారు. అలాగే టిమ్ కుక్ ఒకవైపు భారత్ లో వాణిజ్యాన్ని విస్తరిస్తూ అమెరికాలో ఉత్పత్తి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎందుకని అంటే యుఎస్ భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024-25లో 2 ద్వైపాక్షిక వాణిజ్యం $131.84 బిలియన్ చేరుకుంది. భారత్ ఎగుమతులు 11.6% పెరిగి $86.51 బిలియన్ చేరాయి. యుఎస్ నుంచి దిగుమతులతో పోలిస్తే ఎగుమతులు అధికంగా ఉన్నాయి. అమెరికాతో భారత్ వాణిజ్య మిగులు $41.18 బిలియన్ ఉంది. అంతకు ముందు ఏడాది అది $35.32 బిలియన్ ఉంది. ఇదే ట్రంప్ ను ఇబ్బంది పెడుతోంది. అందుకే టారిఫ్లు, ట్రేడ్ల దగ్గర నుంచి అంతర్జాతీయ సంబంధాల వరకు భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్ ను టారిఫ్ కింగ్ అని, ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీలు విధిస్తూ ఇబ్బంది పెట్టే దేశంగా పలుమార్లు వ్యాఖ్యానించారు. రెసిప్రోకల్ టారిఫ్లు విధించే సమయంలోనూ ఈ ప్రస్తావన చేశారు. భారత్ తన టారిఫ్లు తగ్గించుకోవడానికి సుముఖంగా ఉందని పేర్కొన్నారు. త్వరలో భారత్ తో ఓ పెద్ద ఒప్పందం కుదరబోతోంది. యుఎస్ వస్తువులు, సేవలు భారత్ మార్కెట్ ను ముంచెత్తబోతున్నాయని చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న వాణిజ్య లోటును 13% నుంచి 4% తగ్గించుకోవడానికి ఇండియాకు అవకాశం ఉందని కూడా చెబుతూ వచ్చారు. ఇండియాతో చర్చల సందర్భంగా ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్, మెడికల్ సర్వీసెస్, డిజిటల్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగాల్లో మేధో హక్కుల విషయంలో అమెరికా పట్టుబడుతోంది. ఇక భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపింది తానేనని అనేక వేదికల మీద చెప్పడమే కాదు, తాము వ్యాపారం నుంచి వైదొలుగుతామని చెప్పేసరికి అవి దిగొచ్చాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ట్రేడ్ డీల్ ఫైనల్ చేసుకునేందుకు భారత్ పై ఒత్తిడి తేవడంలో భాగంగా ట్రంప్ ఫాలో అవుతున్న వైఖరిని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అది అంత పరిమితమైతే ఓకే, కానీ ట్రంప్ ఇదే వైఖరి ఇంకొన్నాళ్లు కంటిన్యూ చేసి భారతీయులకు ప్రాధాన్యమిచ్చే అమెరికన్ కంపెనీలను కట్టడి చేయాలని చూస్తే అమెరికా తన గొయ్యి తానే తవ్వుకున్న పరిస్థితి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అమెరికా జనాభాలో భారతీయుల సంఖ్య 1.5% అయినా వాళ్ళు యుఎస్ కు ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. యుఎస్ లోని 648 యూనికార్న్ స్టార్టప్స్ లో 72 కంపెనీలను భారతీయులే నడిపిస్తున్నారు. వీటి విలువ $195 బిలియన్ పైనే. వీరి ద్వారా 55,000 మందికి ఉపాధి కలుగుతోంది. అమెరికాలో ఉన్న 60% హోటల్స్ ఇండియన్ అమెరికన్లకు చెందినవే. ఈ హోటళ్ల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతుండగా ఏటా అమెరికాకు $700 బిలియన్ రెవెన్యూ జనరేట్ అవుతోంది. ఇక 35% నుంచి 50% వరకు కన్వీనియన్స్ స్టోర్స్ కూడా భారతీయ అమెరికన్లకు చెందినవే. వీటి ద్వారా ఏటా $350 బిలియన్ నుంచి $490 బిలియన్ రెవెన్యూ జనరేట్ అవుతోంది. ట్యాక్సుల ద్వారా $300 బిలియన్ చెల్లిస్తున్నారు. ఇక సేల్స్ ట్యాక్స్, బిజినెస్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ మొదలైన రూపాల్లో యాన్యువల్ స్పెండింగ్ $370 బిలియన్ నుంచి $460 బిలియన్ ఉంటుంది.
టాప్ 50 కాలేజెస్ లో 30 వాటిలో భారతీయ అమెరికన్లే డీన్స్, ఛాన్సలర్స్, డైరెక్టర్లు వంటి అత్యున్నత హోదాల్లో ఉన్నారు. ఇక ఏటా $1.5 బిలియన్ నుంచి $2 బిలియన్ చారిటీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. 51 లక్షల మంది ఇండో అమెరికన్స్ ఉండగా వీరిలో 45% మంది 2010 తర్వాత అమెరికాకు వచ్చిన వాళ్లే. ఇక మరో 30% మంది 2000కు ముందు వచ్చారు. అమెరికాలో ఇలా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఇండియన్స్ ఒకవేళ అమెరికాను వదిలేస్తే టాలెంట్ షార్టేజ్ వస్తాయి. ఎన్నో బిజినెస్లు డౌన్ ఫాల్ అయ్యి అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. గ్లోబల్ గాను అమెరికా ఆధిపత్యాన్ని కోల్పోతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.